ఏంటి సారు మీకు క్యాంటీన్‌లోనే చెప్పాను కదా! నేను చెప్పినవన్నీ మళ్ళీ మర్చిపోయారా? మళ్ళీ ఇప్పుడు బెట్టి చేస్తారేంటి? అయినా మీకు చెప్పాను కదా! ఇంకా కాదు పోదు అంటే ఉద్యోగం నేను చేయడం మానేస్తాను అని కూడా చెప్పాను కదా! అయినా మీరు నా మాట వినరేంటి? మీ మాట మీరే ఇదవుతున్నారు అని చెప్పేసి పద్మావతి అయితే అలా మొఖం తిప్పుకొని చూస్తూ ఉంటుంది. ఆ పని మాత్రం నువ్వు చేయకు. నువ్వు గాని ఉద్యోగం మానేస్తే మన ఆఫీస్‌లో కొలీగ్స్ అందరూ నా వల్లే ఉద్యోగం మానేసావని అనిపించుకోవడానికా అని అంటూ ఉంటుంది. అది కాదు సారు, మీరు ఉద్యోగం మానేస్తామంటున్నారు కదా! అందుకే నేను మానేద్దాం అనుకుంటున్నాను అని పద్మావతి అంటూ ఉంటుంది. లేదు, నేను ఉద్యోగం మానను. ఎవరైతే నా నిర్ణయం తప్పన్నారో, ఎవరైతే నన్ను తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళతోనే విక్రమాదిత్య ఈజ్ గ్రేట్ అని చెప్పేసి అనిపించుకుంటాను. అలా అయితే గాని ఆళ్ళతో అలా అనిపించుకుంటే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అనేత అంటూ ఉంటుంది. వాళ్ళతో నేను ఆ మాట అనిపించుకున్నంత వరకు నేను ఉద్యోగం మానేను. అందులోనే పని చేస్తాను. పని చేసి వాళ్ళతో ఆ మాట అనిపించుకుంటాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదే నాకు కావాలి సారు. మీ నోటంటే ఇది రావాలనే నేను కూడా ప్రయత్నించాను అని చెప్పేసి విక్కిగాస్ చూసి మురిసిపోతూ ఉంటుంది పద్మావతి.